నేను చెప్తానండి. చెప్పండి. నా పేరు సుజాత అండి, మాది సత్తుపల్లి. ఒక విషయమే నేను ప్రార్థిస్తున్నాను, ఫైనాన్షియల్ విషయంలో. ఒక 10 డేస్ నుంచి బాగా అడుగుతున్నాను దేవుణ్ణి. పాప స్కూల్ ఫీజు విషయంలో దేవుణ్ణి అడుగుతున్నాను. దేవా, మరి పాప ఫీజు కోసం స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఫీజు ఎలా కట్టాలి ఎలా అనేసి, వచ్చిన శాలరీ ఏమో అయిపోయింది, పాప ఫీజుకి ఎలా అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతున్న. దేవా, మరి జావలి ఫీజు కట్టాలయ్యా, సహాయం చేయయ్యా. మరి నేను ఎవరిని అడిగినా నా కొండ నువ్వే, నా కోట నువ్వే, నా సహాయకుడు నువ్వే అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. మరి ఏ రకంగానైనా నాకు సహాయం చేసేది నువ్వే అని చెప్పేసి, మరి ఒక వాగ్దానము ఉంది కదా, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలమందు ఉంచబడిన ధనమును మీకు ఇచ్చేది అనే వాగ్దానాన్ని ప్రతిరోజు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా బ్రదర్ గారు కూడా ఫైనాన్షియల్ సమస్యలన్నీ కూడా బ్రేక్ అయిపోను గాక అని చెప్పేసి ప్రేయర్ చేస్తున్నారు. మరి సిస్టర్ గారు కూడా ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు. అయితే నేను ఆ విషయంలో కుటుంబంలోని ఆర్థిక సమస్య నేను ఎలా అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతున్నాను. అయితే మాకు శాలరీ నుంచి కట్ అయినటువంటి అమౌంట్ కొంత ఉంది. అది మాకు ఏప్రిల్లో బిల్ వస్తుందని చెప్పేసి మేము రిజిస్టర్ లో చూసాము. ఇంకా ఏప్రిల్ బడ్జెట్, సప్లిమెంటరీ బడ్జెట్ అని రిలీజ్ అవుతుంది. ఆ బడ్జెట్ ఏప్రిల్లో ఉంది కదా. అయితే మొన్న ఒక 1 వీక్ క్రితం ఏమొచ్చిందంటే సప్లిమెంటరీ మార్చి సప్లిమెంటరీ బడ్జెట్ రిలీజ్ అయిందని చెప్పేసి వచ్చింది మెసేజ్. అయితే అయ్యో, మార్చిలో ఇంకొక నెల ఉంది, మళ్ళీ ఏప్రిల్ అంటే ఇది అక్టోబర్, మళ్ళీ ఇది సెప్టెంబర్, అక్టోబర్ లో రిలీజ్ అయితే మళ్ళీ అప్పుడు వస్తాయి కదా. అంటే వచ్చే అమౌంట్ ఎంతో కాదు, 25,000. కానీ దానికోసమైనా కానీ అదైనా ఇప్పుడు పాప ఫీజు పనికి వస్తుంది కదా అని చెప్పేసి నేను అడుగుతున్నాయి. మళ్ళీ ఈ 1 month ఆగాల ప్రభా, మరి స్కూల్ నుంచి ఫోన్లు వస్తున్నాయి అని చెప్పేసి నేను చాలా కృంగిపోతా ఉన్నాను. నా దేవుడు ఎలాగైనా సహాయం చేస్తాడు, దేవా నీ చిత్తమయ్యా అని చెప్పేసి నేను ప్రేయర్ చేస్తున్నాను. తర్వాత మార్చి బడ్జెట్ ఎప్పుడైతే వచ్చిందో మరి వాళ్ళు చెప్పారండి, మా ఫ్రెండ్స్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే మన బిల్స్ ఏప్రిల్ బడ్జెట్ లోది కాదు, మార్చి బడ్జెట్ లోనే ఇంకో 1 week లో పడతాయి అని చెప్పేసి గుడ్ న్యూస్ చెప్పారు. మంచిది, ఓకే, వారంలో పడతాయి, ఆ దేవునికి వందనాలయ్యా అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వారం అన్నది నేనేమనుకున్నానంటే ఈ వారంలో ఈ శుక్రవారం కల్లా పడితే కొంత సాక్ష్యం చెప్తాగా, ఒకవేళ ఏమో దేవుని చిత్తమో, ఒకవేళ పడకపోతే వారంలోనైనా పడతాయి అని అన్నారు కదా, సరేలే అని చెప్పేసి అనుకున్నాను. ఈ రోజు ఈవినింగ్ 5:30కి అట్లా మెసేజ్ వచ్చింది, అమౌంట్ క్రెడిట్ అయినట్టుగా. ఈ నైట్ నేను ఎట్లానైనా సాక్ష్యం చెప్పాలి, బడ్జెట్ అంటే మనకు పడతాయి ఏరియర్స్ అని చెప్పేసి అని చెప్పారు ఆఫీస్ వాళ్ళు. అయితే అప్పుడు నేను ఇక ఈ నైట్ ఎట్లానైనా సాక్ష్యం చెప్పాలి, అబ్బా అమౌంట్ కూడా పడితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మనసులో ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. సడన్ గా ఫ్రెండ్ ఫోన్ చేసి, అక్క మనకి అమౌంట్ క్రెడిట్ అయినాయి, ఎంత అయినాయో ఒకసారి చూసి చెప్పక్క అన్నది. చూస్తే పడ్డాయి, దేవానికి స్తోత్రాలయ్యా, అదే రహస్యాలు ఎరిగిన దేవా తండ్రి నీకు వందనాలు అని చెప్పేసి దేవునికి స్తోత్రాలు చెప్పి చెల్లించాను. మరి చిన్న అవసరత అయినా కానీ దేవుడి యొద్ద నుంచి పొందుకున్నప్పుడు ఎంతో అంత సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనే నా కోట, ప్రతిదీ కూడా ఆయనే. నేను నా జీవితంలో పొందుకున్నది ఏది కూడా నా సొంతంగా నేను పొందుకున్నది లేదు, ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహించిందే. బిడ్డల విషయంలోను, ఉద్యోగ విషయంలోను, ప్రతి మేలు కూడా ఇప్పటి వరకు జీవిస్తున్నామంటే అది దేవుని కృప. ఆరోగ్య విషయంలో కూడా మరి ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ తెల్లవారుజామున ప్రేయర్ లో కలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఒక 2 గంటలు దేవునితోని మరి పోరాడటం అంటే మరి అది నిజంగా చాలా. మరి ఒక్క రోజు నేను మిస్ అయినా కానీ అయ్యో నేను ఎంతో కోల్పోయానే, నేను దేవుని పాదాలను పట్టుకోలేదే, నేను ప్రార్థించలేకపోయినా, నేను ఎందుకు నిద్రపోయిన, ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ప్రార్థించలేకపోయాను, ఎందుకు పడుకున్నాను, నేను ఎంత మిస్ అయ్యానని చెప్పేసి చాలా కృంగిపోతా ఉండేదాన్ని. కానీ నేను ఈ మన వేకువజామున ప్రార్థనలో చాలా బలపడ్డాను, దేవుడు బలపరిచాడు కూడా. మరి ముందు కూడా దేవుడు నన్ను ఇంకా మరి మీ అందరితో పాటు కూడా దేవుడు నన్ను
నడిపిస్తాడని నమ్ముతున్నాను. నన్ను, నా కుటుంబాన్ని, మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ సపోర్ట్. బాబు ఇంటర్మీడియట్, పాప 10th క్లాస్. నెక్స్ట్ పాప కూడా ఇంటర్మీడియట్ కి వెళ్తది. మరి వాళ్ళిద్దరి చదువులు ముందున్నాయి కాబట్టి, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడింది. మరి ఇంట్లో వచ్చేది ఒక్కరి శాలరీనే. మరి మా హస్బెండ్ ఎల్ఐసి ఏజెంట్ చేస్తారు, కానీ తనకొచ్చే అమౌంట్ తక్కువగానే ఉంటది. మరి నా ఒక్కరి శాలరీతో నేను పిల్లలిద్దరు చదువు అని చెప్పేసి నేను మరి దేవుణ్ణి అడుగుతున్నాను. మరి రావాల్సినది కూడా మరి డిఏల కోసం, పిఆర్సీ కోసం ప్రతిదినం ప్రార్థిస్తున్నాము. అది వస్తే కొంత మరి సహాయంగా దేవుడు నాకు, నా బిడ్డలకు సహాయం చేస్తాడు, కుటుంబాన్ని ఆదుకుంటాడనేసి ప్రతిరోజు కూడా ప్రార్థిస్తాను. మీరందరూ కూడా మా కొరకు మరి మరి ఏకీభవించి, మా విషయం ఏకీభవించి ప్రార్థిస్తున్నందుకు మీకు వందనాలు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతమైన సాక్ష్యం. ప్రభు చిన్నదేమి పెద్దదేమి గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు. నిజంగా మన అవసరతలో, మన అక్కరలో అది నిజంగా ఒక్కొక్కసారి స్మాల్ థింగ్సే, అవి చిన్న విషయాలు మనల్ని ఎంతగానో కలతపరుస్తాయి. సరి అయిన సమయంలో సాయం చేస్తాడు. లాస్ట్ టైం చాలాసార్లు ఇది ప్రాఫిటిక్ మెసేజ్ చెప్పాను. రైట్ టైంలో, ఈ సరి అయిన సమయంలో మరి మన కష్టాన్ని మన నుంచి దూరం చేస్తాడు. మరి లాస్ట్ టైం ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది, వరమ్మ. అలాగే ఈరోజు కూడా చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం. ప్రభు వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఆర్థిక సమస్య ఇంకా కంప్లీట్గా పూర్తిగా బ్రేక్ చేయను గాక. నేను ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అవి బ్రేక్ అయిపోను గాక, అవి విరిగిపోను గాక, రావలసిన త్వరగా వచ్చును గాక అని నిజంగా ప్రవచనాత్మకంగా ఎప్పుడైతే చెప్పి అలా ప్రార్థిస్తున్నామో, దేవుని కార్యాలు మీరు కండ్లతో లేదా చెవులతో చూస్తున్నారు. నిజంగా దేవుడు ఇంకా విశ్వాసాన్ని బలపరచడానికి ఇవన్నీ కార్యాలు, ఈ చిన్న చిన్నవి వేరే పెద్ద పెద్ద కార్యాలు జరగటం మీరు చూస్తారు. ఈరోజు చిన్నవే, రానున్న దినాలు ఇంకా గొప్ప కార్యాలు, ఇంకా ఫైనాన్షియల్ గా ప్రతి విషయంలో కూడా దీవించబట్టం చూస్తారు. మరి మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ కలిగిన సమస్తాన్ని మరలా చెబుతున్నాను, దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. రానున్న దినాల్లో మీకేమైతే రావలసినవి, ఏమైతే ఆగిపోయినవి ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా మరి మీ జీవితంలోకి రావటం చూస్తారు. మరలా తిరిగి తదుపరి సాక్ష్యాన్ని కూడా మీరు చెప్తారు. ప్రభు మరి మీ జీవితంలో బలమైన కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మరి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ప్రభు మిమ్మల్ని ఇంకా సమృద్ధిగా దీవించును గాక. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రైజ్ ది లార్డ్.